వ్యూయర్స్ www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. అలానే డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. కంప్యూటర్ కోర్సులో ఈచ్ అండ్ ఎవరీ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, HTML తర్వాత పాఠానికి స్వాగతం. చూడండి వ్యూయర్స్, ఈరోజు మనం వెబ్ పేజెస్ గురించి నేర్చుకుందామండి. వెబ్ పేజెస్ నేర్చుకునే ముందు వెబ్సైట్ అంటే ఏంటండి? వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిలో రకరకాల వెబ్ పేజెస్ ఉంటాయండి. ఓకేనా? మరి ఈ వెబ్ పేజ్ అంటే ఏంటి? మనకి వెబ్ పేజ్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయండి. మెయిన్ అదేంటంటే ఫస్ట్ స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్ అండ్ సర్వర్ పేజ్. ఓకేనండి, దీని గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనం స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి అనేది చూద్దాం. స్టాటిక్ వెబ్ పేజెస్, వీటికి మెయిన్ ఎగ్జాంపుల్స్ అంటే ఇది మెయిన్ వెబ్సైట్స్ ఏంటంటే IRCTC అండ్ ఇండియన్ రైల్వేస్. ఇవన్నీ స్టాటిక్ వెబ్ పేజెస్ అండి. అసలు వీటిని స్టాటిక్ వెబ్ పేజెస్ అని ఎందుకు అన్నాం అంటే నెట్ బ్యాంకింగ్ కూడా మనకి స్టాటిక్ వెబ్ పేజెస్ అనండి. అసలు ఈ వెబ్సైట్స్ని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు చూడండి వ్యూయర్స్, IRCTC అనే వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేశాను. దీన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అని ఎందుకు అంటాం? ఒక వెబ్ పేజ్ అంటే ఒక లేఅవుట్ అనేది ఉంటుందండి. లేఅవుట్ అంటే కామన్గా హెడర్ ఉంటుంది, మెనూ బారు, స్లైడ్ బారు, ఇమేజ్ స్లైడరు, ఫుటరు, ఇవన్నీ కామన్గా ఉండేయనండి. ఓకేనా? ఇవన్నీ గత కొద్ది సంవత్సరాలుగా మనము అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటాము, టికెట్స్ అన్నీ బుక్ చేసుకుంటూ ఉంటామండి. కానీ ఈ వెబ్సైట్స్ లేఅవుట్ చూస్తే ఈ స్టైల్ కానీ, ఈ కోడింగ్ కానీ, ఈ ఆప్షన్స్ అరేంజ్మెంట్ కానీ మొత్తం కొన్ని సంవత్సరాలుగా ఎలానే ఉంటాయండి. మోడిఫికేషన్ చేసినట్టు మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మోడిఫికేషన్ చేసినట్టు కనపడవండి. అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ని ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అంటే చాలా కష్టం అండి. అంటే చేంజెస్ అండ్ అప్డేట్స్ ఆర్ వెరీ టైం కన్జ్యూమింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ హెడర్ వాటికి నేను ఏమైనా చేంజ్ చేయాలండి, అంటే కలర్ మార్చడమో లేదంటే ఇమేజ్ మార్చడమో. ఈ హెడర్ వాటికి మారుద్దామంటే కుదరదండి. ఈ మెనూ బారు, స్లైడ్ బారు, ఇమేజ్ స్లైడరు, ఫుటర్లో ఉన్న కోడింగ్ కూడా మార్చాలండి. అంటే ప్రతి దానికే సపరేట్ కోడింగ్ ఉండదండి, మొత్తం కలిపి ఒకే కోడింగ్ ఉంటుంది. ఏది? ఈ స్టాటిక్ వెబ్ పేజెస్లో. ఓకేనా? సైట్ నాట్ యాజ్ యూజ్ఫుల్ ఫర్ ది యూజర్స్. నార్మల్ యూజర్స్కి స్టాటిక్ వెబ్ పేజెస్ అనేవి యూజ్ అవ్వండి. ఓకేనండి, ఎందుకంటే మనము డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి వెబ్ పేజెస్ అనేవి మనకి యూజ్ అవ్వవు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి డైనమిక్ వెబ్ పేజెస్. డైనమిక్ వెబ్ పేజెస్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ న్యూస్ వెబ్సైట్స్ అండి. అండ్ మూవీ న్యూస్ కావచ్చు, ఏదైనా ఏ న్యూస్ అయినా కావచ్చు. అండ్ ఆన్లైన్ షాపింగ్ చేసే సైట్స్ అండి, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకునే సైట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి సైట్స్ మొత్తం డైనమిక్ వెబ్ పేజెస్. వీటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, దేనికి నార్మల్గానే ఏది హెడరు, ఫుటరు, మెనూ బారు అండ్ స్లైడ్ బారు, ఇమేజ్ స్లైడరు, ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికప్పటికి మోడిఫికేషన్ చేస్తూ ఉంటారండి. అంటే ఈరోజు వచ్చే న్యూస్ రేపు ఉండదు, అవునా కాదా? ఎప్పటికప్పటికి మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు న్యూస్ కానీ, ఎక్కడుండే కలెక్షన్స్ కానీ. ఓకేనండి, ఎందుకంటే ఈ హెడర్లో కోడింగు, ఈ మెనూ బార్లో ఉండే కోడింగ్ అంతా సపరేట్. ఈ హెడర్లో మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, దీని వాటికే కోడింగ్ సపరేట్గా ఉంటుంది. చేంజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, న్యూ కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఏది ఇక్కడ కలెక్షన్స్ కానీ ఏదైనా సరే మనం డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. ఓకేనా? అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అని ఈజీగా మోడిఫై చేయడానికి మనకి బాగుండిద్ది అనమాట. ఓకేనా? అలానే నెక్స్ట్ వచ్చి సర్వర్ పేజ్ అనమాట. మన డేటాబేస్ మొత్తం దేనిలో స్టోర్ అయ్యిందంటే సర్వర్ పేజ్లో అండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి మెయిన్ పాపులర్ అయిన సైట్ ఏంటండి? ఫేస్బుక్. మరి ఈ ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే ఏంది? ఒక అకౌంట్ ఉన్నా మనం లాగిన్ అవ్వాలంటే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తామా? మరి ఈ వెబ్ పేజ్ ఏంటంటే స్టాటిక్ వెబ్ పేజ్ అండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అసలు మారలేదండి. ఇది ఎప్పుడు ఇంతే ఉండేది, పర్మనెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఇది అలానే ఉండేది. దీన్నే స్టాటిక్ వెబ్ పేజ్ అన్నారు. మరి మనం లాగిన్ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది చూడండి. ఇదేంటంటే డైనమిక్ వెబ్ పేజ్. ఎందుకంటే ఎవడైనా లాగిన్ చేస్తున్నాను అనుకోండి, నార్మల్గా ప్రతి ఒక్కరికి కనిపించేది ఇది. కానీ ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరికి ఇలాంటి మ్యాటర్ డిస్ప్లే అయిద్దా అండి?
సపరేట్గా మారిపోతూ ఉండేది. పక్కన గ్రూప్స్ కానీ పక్కన యాడ్స్ కానీ మధ్యలో కామెంట్స్ షేర్స్ ఈ పోస్టింగ్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయండి. అంటే ఏంది అప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉన్నాయండి. అందుకనే దీన్ని డైనమిక్ వెబ్ పేజ్ అన్నారండి. మరి ఫేస్బుక్ ఇదేమో స్టాటిక్ వెబ్ పేజ్ అండి, లాగిన్ పేజ్. ఇదేమో డైనమిక్ వెబ్ పేజ్, ఏది ఓపెన్ చేసిన తర్వాత. అసలు ఇదంతా ఏందండి, వెబ్సైట్. ఓకేనా. మరి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటామండి. ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదండి. మన డీటెయిల్స్ మొత్తం దేనిలో స్టోర్ అవుతాయంటే సర్వర్ పేజీలో స్టోర్ అవుతాయండి. ఓకేనా. ఈ విధంగా వెబ్ పేజెస్ గురించి మనం చెప్పుకోవచ్చండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.